గ్రామాల్లో నిశ్శబ్దంగా ఒక మార్పు జరుగుతోందా? చెత్తను సమస్యగా చూసిన గ్రామాలు ఇప్పుడు అదే చెత్తను సంపదగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నాయా? స్వచ్ఛరథం పేరుతో ప్రారంభమైన ఈ కార్యక్రమం గ్రామీణ పాలనలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోందనే చర్చ ఎందుకు జరుగుతోంది? 1,00,00,000 కిలోల పొడి వ్యర్థాల సేకరణ, 16 కోట్ల విలువ సృష్టించామన్న ప్రభుత్వ గణాంకాలు నిజంగా ఏం చెబుతున్నాయి? పంచాయతీరాజ్ శాఖలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు గ్రామాల రూపురేఖలను మార్చేస్తున్నాయా? అసలు స్వచ్ఛరథం వెనుక ఉన్న ఆలోచన ఏంటి? చెత్త నుంచి నిజంగానే సంపద సృష్టించగలిగారా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి చర్చ జరిగినప్పుడు ఎక్కువగా రాజకీయాల ప్రస్తావనకు వస్తూ ఉంటాయి. కానీ గత 2 ఏళ్లుగా మరో అంశం కూడా నెమ్మదిగా చర్చలోకి వస్తోంది. అవేంటంటే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరుగుతున్న మార్పులు. రాజకీయ నాయకుడిగా ప్రజలకు సుపరిచితుడైన పవన్ కళ్యాణ్ పాలనా వ్యవస్థలోకి వచ్చిన తర్వాత తనకు కేటాయించిన శాఖలో ఎలాంటి ముద్ర వేస్తున్నారు? గ్రామీణాభివృద్ధి, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ వంటి వార్తలోకి రాని రంగాల్లో తీసుకుంటున్న నిర్ణయాలు నిజంగా ఫలితాలు ఇస్తున్నాయా? లేక ఇవి కేవలం ప్రభుత్వ ప్రచారానికే పరిమితమా? ఈ ప్రశ్నల చుట్టే ఇప్పుడు చర్చ సాగుతోంది. సాధారణంగా పంచాయతీరాజ్ శాఖ అంటే ప్రజల దృష్టిలో రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, గ్రామ పంచాయతీలకు నిధులు, త్రాగునీరు వంటి అంశాలకే పరిమితమవుతోంది. కానీ వాస్తవానికి ఈ శాఖ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, పారిశుద్ధ్యం, స్థానిక స్వపరిపాలన, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ శాఖ పనితీరు బాగుంటే గ్రామాల జీవన ప్రమాణాలపై ప్రత్యక్ష ప్రభావం కనిపిస్తోంది. అందుకే ఈ శాఖను చాలా మంది గ్రామ పాలనకు వెన్నెముకగా అభివర్ణిస్తారు. రెండు 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖల బాధ్యతలు అప్పగించబడ్డాయి. పరిపాలనలో ప్రత్యక్ష అనుభవం తక్కువగా ఉన్న నాయకుడికి ఎంత కీలకమైన శాఖలు అప్పగించడంపై అప్పట్లో చర్చ జరిగింది. అయితే గత 2 ఏళ్లలో ఈ శాఖల ద్వారా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను పరిశీలిస్తే ముఖ్యంగా గ్రామీణ పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, గ్రామీణ రహదారుల అభివృద్ధి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ప్రభుత్వ ప్రకటనలు సూచిస్తున్నాయి. అందులో ఎక్కువగా చర్చకు వచ్చిన కార్యక్రమం స్వచ్ఛరథం. పేరుకు ఇది ఒక చెత్త సేకరణ కార్యక్రమంలో కనిపించిన దీని వెనుక ఉన్న ఆలోచన కేవలం చెత్తను తొలగించడం కాదు, గ్రామంలో చెత్తను ఒక సమస్యగా కాకుండా ఒక వనరుగా చూడాలి అనే భావన దీనిలో కనిపిస్తోంది. ఇంట్లో ఉపయోగం లేని ప్లాస్టిక్, కాగితం, లోహ వస్తువులు, ఇతర పొడి వ్యర్థాలను వేరు చేసి సేకరించడం, వాటిని రీసైక్లింగ్ కు పంపించడం, అదే సమయంలో గ్రామస్తులకు కొన్ని అవసరమైన వస్తువులను అందించడం, ఈ విధానాన్ని ప్రజలు అలవాటుగా మార్చే ప్రయత్నమే స్వచ్ఛరథం. నిజానికి చెత్త నుంచి సంపదను సృష్టించాలి అనే ఆలోచన కొత్తది కాదు. గతంలో కూడా ఈ అంశంపై అనేక ప్రభుత్వాలు పనిచేశాయి. ముఖ్యంగా 2014 నుంచి 2019 మధ్య గ్రామ పంచాయతీలో చెత్త సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామాల్లో డంపింగ్ యార్డులు, వ్యర్థాల వర్గీకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే వాటి నిర్వహణలో అనేక సమస్యలు ఎదురయ్యాయి. చాలా చోట్ల సేకరణ క్రమబద్ధంగా జరగలేదు. చెత్తను వేరుచేసే అలవాటు ప్రజల్లో పెద్దగా పెరగలేదు. ఫలితంగా ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించలేదు. తర్వాత వచ్చిన ప్రభుత్వ హయాంలో కూడా గ్రామీణ వ్యర్థాల నిర్వహణ కొనసాగినా అదే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఒక ఉద్యమాల మారలేదనే విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం స్వచ్ఛరథం కార్యక్రమాన్ని ప్రభుత్వం కొత్త పద్ధతిలో అమలు చేస్తోంది. ముఖ్యంగా ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే ప్రయత్నం చేయటం ఇందులో కనిపించే ముఖ్యమైన అంశం. ఈ పథకం అమల్లో ఒక ఆసక్తికరమైన విధానం ఏంటంటే ప్రజలు ఇంట్లోని పొడి వ్యర్థాలను స్వచ్ఛరథానికి అందిస్తే దానికి బదులుగా అవసరమైన కొన్ని వస్తువులు అందించే విధానం. దీనివల్ల ప్రజలు పాల్గొనే ఆసక్తి పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. గ్రామాల్లో చెత్తను రోడ్లపై పడవేయకుండా ఇంటి వద్దే వేరు చేసి అందించే అలవాటును పెంచడమే దీని ప్రధాన లక్ష్యం. ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం గత 2 ఏళ్లలో ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 1,00,00,000 కిలోల పొడి వ్యర్థాలు సేకరించబడ్డాయి. ఈ వ్యర్థాలను రీసైక్లింగ్ కి పంపడం ద్వారా సుమారు 16 కోట్ల విలువను సృష్టించినట్లు పేర్కొంది. ఈ సంఖ్యలను గమనిస్తే గ్రామీణ ప్రాంతాల వ్యర్థాల నిర్వహణకు ఒక ఆర్థిక కోణం కూడా జోడించాలి అనే ప్రయత్నం కనిపిస్తోంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. 1,00,00,000 కిలోల వ్యర్థాలను సేకరించడం మాత్రమే విజయానికి ప్రమాణమా? లేక గ్రామాల్లో శాశ్వతంగా ప్రవర్తన మార్పు తీసుకురావటమా? నిపుణుల అభిప్రాయం ప్రకారం వ్యర్థాల నిర్వహణలో అసలు విజయం అంటే
ప్రజలు స్వచ్ఛందంగా తడి, పొడి చెత్తను వేరు చేయడం ప్రారంభించడం, పంచాయతీలు సేకరించిన వ్యర్థాలను సమర్థవంతంగా రీసైక్లింగ్ వ్యవస్థకు అనుసంధానం చేయటం, సేకరించిన చెత్త మళ్లీ బహిరంగ ప్రదేశాల్లో పేరుకుపోకుండా చూడటం, అంటే సేకరణ మాత్రమే కాదు, మొత్తం వ్యవస్థ నిలకడగా పనిచేయటం కూడా అంతే ముఖ్యం. స్వచ్ఛరథం మరో కోణంలో గ్రామీణ ఉపాధికి కూడా అవకాశాలు కల్పించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో ఆపరేటర్లు, గ్రీన్ అంబాసిడర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది, రీసైక్లింగ్ సంస్థలు పాల్గొంటున్నాయి. ఈ గొలుసు బలపడితే గ్రామీణ స్థాయిలో పర్యావరణ పరిరక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం వెనుక పర్యావరణ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్లాస్టిక్, కాగితం, లోహ వ్యర్థాలు బహిరంగంగా పడేయకుండా రీసైక్లింగ్ కు వెళ్తే కాలుష్యం తగ్గుతుంది, చెత్తను కాల్చడం తగ్గుతుంది, గ్రామాల్లో పరిశుభ్రత మెరుగుపడుతుంది. వర్షాకాలంలో డ్రైనేజీలు మూసుకుపోయే సమస్య కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి కార్యక్రమాలు దీర్ఘకాలంలో విజయవంతం కావాలి అంటే కొన్ని సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. మొదటిది, ప్రతి గ్రామంలో స్వచ్ఛరథ క్రమం తప్పకుండా తిరగాలి. రెండోది, ప్రజలు నిజంగానే చెత్తను వేరుచేసి ఇవ్వాలి. మూడోది, సేకరించిన వ్యర్థాలకు స్థిరమైన మార్కెట్ ఉండాలి. నాలుగోది, గ్రామ పంచాయతీలకు అవసరమైన నిధులు, సిబ్బంది, పరికరాలు నిరంతరం అందుబాటులో ఉండాలి. ఇక ఐదోది, ఈ కార్యక్రమం రాజకీయ ప్రచారాన్ని దాటి ఒక శాశ్వత వ్యవస్థగా మారాలి. పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామీణ రహదారులు, ఏజెన్సీ ప్రాంతాల రోడ్ల నిర్మాణం, పారిశుద్ధ్య మ్యాజిక్ ట్రైన్లు వంటి కార్యక్రమాలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. అయితే వీటి ప్రభావంపై సమగ్ర అంచనా వేయాలంటే మరికొంతకాలం అవసరం. ఎందుకంటే మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అసలు ఫలితాలు కొన్నేళ్ల తర్వాతే స్పష్టంగా కనిపిస్తాయి. రాజకీయ కోణంలో చూస్తే పవన్ కళ్యాణ్ కు ఈ శాఖల పనితీరు చాలా కీలకం. ఆయన ఇమేజ్ ఇప్పటి వరకు ప్రధానంగా సినీ నటుడు, రాజకీయ నాయకుడిగా ఉంది. ఇప్పుడు పరిపాలనలో కూడా ఫలితాలు ఇవ్వగల నాయకుడనే గుర్తింపు వస్తుందా లేదా అనేది ఇలాంటి కార్యక్రమాల విజయంపై ఆధారపడి ఉంటుంది. మరోవైపు ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాలను గ్రామీణ పాలనలో సంస్కరణలుగా ప్రదర్శించే ప్రయత్నం చేస్తోంది. అయితే ప్రతి ప్రభుత్వ కార్యక్రమాన్ని అంచనా వేయటానికి ఒకే ప్రమాణం ఉండాలి. ప్రభుత్వం ప్రకటించే గణాంకాలు ఒక కోణం మాత్రమే. వాటి ప్రభావం క్షేత్రస్థాయిలో ఎలా ఉంది? ప్రజల జీవన విధానంలో మార్పు వచ్చిందా? పంచాయతీల ఆదాయం పెరిగిందా? గ్రామాలు పరిశుభ్రంగా మారాయా? వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ నిలకడగా కొనసాగుతుందా అనే ప్రశ్నలకు కూడా సమాధానాలు లభించినప్పుడే పూర్తి విజయాన్ని అంచనా వేయవచ్చు. మొత్తంగా చూస్తే స్వచ్ఛరథం కార్యక్రమం గ్రామీణ వ్యర్థాల నిర్వహణలో ఒక కొత్త ప్రయోగంగా కనిపిస్తోంది. చెత్తను కేవలం తొలగించాల్సిన వ్యర్థంగా కాకుండా ఆర్థిక వనరుగా మార్చే ప్రయత్నం ఇందులో ఉంది. ప్రభుత్వం ప్రకటించిన గణాంకాల ప్రకారం 1 కోటి కిలోల పొడి వ్యర్థాల సేకరణ, రీసైక్లింగ్ ద్వారా విలువను సృష్టించడం వంటి అంశాలు ఈ కార్యక్రమానికి ప్రాధాన్యాన్ని తీసుకొచ్చాయి. అయితే ఈ కార్యక్రమం యొక్క నిజమైన విజయం రాబోయే సంవత్సరాలు తెలుస్తోంది. గ్రామంలో పరిశుభ్రత శాశ్వతంగా మెరుగుపడితే, ప్రజల్లో చెత్త వర్గీకరణ అలవాటుగా మారితే, పంచాయతీలు ఆర్థికంగా బలోపేతమైతే, స్వచ్ఛరథం నిజంగా గ్రామీణ పాలనలో ఓ విజయవంతమైన నమూనాగా నిలిచే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇది కూడా గతంలో వచ్చిన అనేక మంచి ఆలోచనల మాదిరిగానే కాలక్రమంలో బలహీనపడే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ కార్యక్రమాన్ని కేవలం ఒక ప్రభుత్వ పథకంగా కాకుండా గ్రామీణ సమాజం, స్థానిక సంస్థలు, ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగే దీర్ఘకాలిక వ్యవస్థగా నిలబెట్టడమే అసలు సవాల్.